ఆరోగ్యం ఇచ్చిన దేవునికి హృదయపూర్వకమైన వందనాలు. అవకాశం ఇచ్చిన దేవునికి హృదయపూర్వకమైన వందనాలు. అర్హత ఇచ్చిన దేవునికి హృదయపూర్వకమైన వందనాలు. ఎంతో ప్రేమగా మా కొరకు ప్రార్థించే నా తోటి దైవజనులకు, సేవకురాళ్లకు, మరి ముఖ్యంగా కమిటీ పెద్దలకు, తండ్రి సమానులైన అబ్రహాం గారికి ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. నూతన సంవత్సరంలో ఆరోగ్యంగా సేవకుల సదస్సులో ఉండటమే భాగ్యం. అదొక్కటి గుర్తుంచుకుంటాం. సేవకులతో కలిసి చిన్న టీ ఇచ్చే పరిచర్యలో ఉన్నా కూడా దీనే ఏదో ఫీల్ అవుతుంది. అసలు ఆ రోజు మీటింగ్కి వెళ్ళగలిగితే చాలు, అదే భాగ్యం. అదే ఆ ఒక్కటి ప్రార్థన చేసుకోండి. ప్రతి మీటింగ్లో నేను దేవుని సన్నిధిలో ఉండాలి అనేది. ప్రేమ దేవుని బిడ్డలారా, సంవత్సరం క్షేమంగా వెళ్ళిపోయింది, పండుగలు వెళ్ళిపోయి మరలా నూతన సంవత్సరం మొదలైంది. నాకంటే ముందు రాజుపాలెం వేసుకాంతయ్య మాట్లాడారు. మీ అందరూ కూడా ఎవరైనా వాక్యం మాట్లాడాలి అని అంటే అందరికీ అవకాశం ఉంటుంది. మీరు కొద్దిగా ముందుగా మాకు తెలియజేస్తే మీకు ఫోన్ వచ్చింది, గుర్తుంచుకోండి. మీ ఎవరైనా మాట్లాడచ్చు. తర్వాత పోయినసారి మురికిపూడిలో పౌలు గారికి ఇచ్చాం. తర్వాత ఇప్పుడు వేసుకాంతి గారు మాట్లాడారు. ఎక్కడ కూడా ఇబ్బందికర వాక్య ప్రసంగం లేకుండా చక్కగా మాట్లాడినందుకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రోత్సహించేటట్టు, సహకరించేటట్టు, కొద్దిగా ఆధ్యాత్మికంగా ఆలోచించేటట్టు ఉండటం ఎంతో దీవెన. నువ్వు దిగిపోయిన తర్వాత మళ్ళీ నీ గురించి డిస్కషన్ చేసుకోకూడదు. వాక్యం గురించి మాత్రమే మాట్లాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం మీ అందరి ముందు మాట్లాడే అవకాశం నూతన సంవత్సరంలో కమిటీ వారందరూ ఈ ధన్యత దేవుని కృపలో నాకు వచ్చింది. అందుని బట్టి వందనాలు. ఈరోజు ఒక అనుభవాన్ని ధ్యానం చేసుకోవాలి. మన పరిచర్యకు, మరి ముఖ్యంగా మనకు, మన జీవితానికి ఉపయోగపడే ఒక అనుభవం. పక్షిరాజులోని 7 నాయకత్వపు లక్షణాలు. పక్షిరాజులోని 7 నాయకత్వపు లక్షణాలు. పరిశుద్ధ గ్రంథంలో పక్షిరాజుకి చాలా విలువైన ప్రాముఖ్యత ఇవ్వబడింది. క్రొత్త నిబంధనలో 4 రకాలుగా యేసుక్రీస్తుని వర్ణిస్తూ, ఒకటి పక్షిరాజుగా, రెండోది యూదాగోత్రపు సింహంగా, మూడోది మనుష్య కుమారునిగా, నాలుగోది కష్టపడే తత్వానికి గుర్తుగా ఒక జంతువుతో పోల్చబడింది. 4 రకాలుగా 4 సువార్తలు వర్ణించబడింది. అయితే పక్షిరాజుని పాత నిబంధనలో కూడా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా లిఖింపచేశాడు. 7 లీడర్షిప్ క్వాలిటీస్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ఈగల్. 7 రకాలైన నాయకత్వపు లక్షణాలు ఈ పక్షిరాజు నుండి మనం నేర్చుకోవచ్చు. పాత నిబంధనలో ఈ పక్షిరాజు గురించి ఏమని రాయబడిందో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31 చూద్దాం. ఎదురు చూచువారు, రైట్, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు ఎదురు చూసేవారు. అమ్మ అందరు విందాం జాగ్రత్తగా. మీ మైండ్ ఏంటంటే బయట ఒక 15 మంది ఉన్నారు. మీరు మొత్తం ఎట్లా ఉంటుందంటే 4 రకాల కుండలతో పోల్చుకోవచ్చు. ఆల్రెడీ కుండ నిండుందనుకో పొలిపోతుంది, కుండ వెలితిగా ఉందనుకో నిండింది, కుండ ఖాళీగా ఉందనుకో ఇంకిపోతుంది, కొత్త కుండలు పోస్తే ఇంకిపోతుంది. కుండలో లోపం ఉందనుకో వ్యర్థమైపోతుంది. మన మైండ్ ఏ రీతిగా ఉందో ఒకసారి. కుండ నిండుందనుకో ఇదంతా పొలిపోతుంది. కుండ వెలితిగా ఉంటే అంచుల మట్టుకు నింపబడింది. కుండ కనుక ఖాళీగా ఉంటే అంత పీల్చుకొని ఇంకిపోతుంది. అసలు కుండలోనే లోపం ఉంటే అంత నేలబాలైపోతుంది. ఏదైనా
దేవుడు ఈరోజు నాకు నేర్పిస్తాడని మనస్సు ఉంటే ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. ఖచ్చితంగా. అంటే ఇందాక అద్భుతమైన మాట అన్నాడు, ఏదో ఎక్కడో ఏ ప్రాంతంలోనో ఏ ప్రజల కొరకు నువ్వు ఉపయోగపడతావు కాబట్టి నేను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఆ ప్రాంతానికి, ఆ చోటుకి, ఆ ప్రజల మధ్యకి మేము రాలేము. ఖచ్చితంగా నువ్వే అక్కడ వాడబడు. దేవుడు నిన్నందుకని ఏర్పాటు చేసుకున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము. వాడు ఎట్లా ఉంటారంట? పక్షిరాజుల. ప్రకటన గ్రంథం 4:7. త్వరగా సహాయం చేయండి. ప్రకటన గ్రంథము 4:7. సింహము వంటిది, దూడ వంటిది, మనుషుల ముఖం వంటిది, ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 రకాలుగా క్రీస్తుల గురించి పోల్చబడింది. దాంట్లో ఒక రూపం పక్షిరాజు యొక్క రూపంతో. ఎందుకంటే ఆయన పరమండలం నుండి దిగినవాడు అనడానికి యేసుక్రీస్తు గురించి ఆ వర్ణన తెలియచేయబడింది. కీర్తన గ్రంథము 103:5. కీర్తన గ్రంథము 103:5. యవనం వలె నీ క్రొత్త నవ్వుచుండునట్లు మేలుతో నీ హృదయమును. ఆ వచనం ఇప్పటికీ నాకు తెలిసి కొన్ని వేల సార్లు వింటారండి. బాగా జ్ఞాపకం చూడము ఒకసారి. బాగా జ్ఞాపకం చేసుకుంటే రీసెంట్గా నేను స్టడీ చేస్తుంటే ఒక రహస్యం అర్థమైంది. పక్షిరాజులాగా పక్షిరాజులాగా నీ యవ్వనం అంటే ఎప్పుడు పుష్టిగా ఉండాలంటే ముందు మేలుతో నీ హృదయం నింపబడాలి. అంటే మనస్సు సంతోషంగా ఉంటే, హృదయం సంతోషంగా ఉంటే ఇక శరీరం అంతా కూడా ఎప్పుడు కూడా బలంగా పనిచేస్తుంది. మేలుతో ముందు నీ హృదయం నింపబడితే తర్వాత నువ్వు బలంగా దేవుని సేవలోకి ముందుకు వెళ్తావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడే సుబ్బారావు చెప్పాడు అబ్రహాం గారి గురించి. ఆ స్వరంలో బలం కదగల. ఆ స్వరంలో దేవుని మహింపరచడానికి దేవుడు ఎన్నుకోబడిన దైవజనుడుగా ఆ స్వరంలో బలం ఇంకా తగ్గల. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలుతో ముందు హృదయం నింపబడాలి. ఆలోచనలన్నీ నెమ్మదిగా ఉండాలి, ఆలోచనలన్నీ క్షేమంగా ఉండాలి. ఆలోచనలన్నీ ఉంటే ఎప్పుడు కూడా దేవుని సేవలో బలంగా ముందుకు పెడతాం. దేవునికి స్తోత్రం. గట్టించగా హల్లెలూయా. కనుక పక్షిరాజులోని 7 నాయకత్వపు లక్షణాల్లో మొదటిది జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈగల్స్ ఫ్లై అలోంగ్ అండ్ హై యాటిట్యూడ్స్. పక్షిరాజులు ఎత్తైన చోట్లలో ఎగురుతాయి. ఉన్నతమైన దృక్పథంతో. గుర్తుంచుకోండి, ఉన్నతమైన దృక్పథంతో ఎత్తైన చోటుల్లో ఎగురుతూ ఉంటాయి. సో యూ కెన్ స్టే ఫ్రమ్ నారో మైండెడ్ పీపుల్. కనుక నారో మైండెడ్ అంటే అంత కుంచితమైన మనస్సు కలిగిన మనుషులతో ఇక నువ్వేమే దూరం అయిపోవాలి. పక్షిరాజు ఉన్నతమైన దృక్పథంతో ఎగురుతుంది కాబట్టి చిన్న వాటి దగ్గర త్వరగా కాకులతో వాటి దగ్గర చేరదు. కనుక పక్షిరాజులోని మొదటి లక్షణం నీకేం నేర్పిస్తుందంటే, సో యూ కెన్ స్టే ఫ్రమ్ నారో మైండెడ్ పీపుల్ బికాస్ దే వర్ బ్రింగ్ యూ డౌన్ ఫాల్. వాళ్ళతో కనుక స్నేహం చేస్తే నేనేం చేస్తారంట? క్రింద పడేస్తా. సో కీప్ గుడ్ రిలేషన్, గుడ్ ఫ్రెండ్షిప్. మంచి స్నేహం, మంచి వారితో స్నేహం, సరైన దైవజంతో స్నేహం నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళింది. పక్షిరాజు నుండి మొదటి లక్షణం ఉన్నతమైన దృక్పథం కలిగింది. అందుకని అంటాడు, త్వరగా తీరు కొలస్సి 3:1-2. కొలస్సి పత్రిక 3వ అధ్యాయం పేజ్ నెంబర్ చెప్తున్నాను. కొలస్సి పత్రిక 3వ అధ్యాయం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏంటిదంట? పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకొనవద్దు. దేవునికి స్తోత్రం. బైబిలే చెబుతుంది. పక్షిరాజు ఏ క్వాలిటీ కలిగి ఉంది? ఉన్నతమైన దృక్పథం. అదే కొలస్సి సంఘానికి రాస్తూ మీరు పై వాటిని గురించి ఎక్కువగా ఆలోచించండి, భూ సంబంధమైనవి ఆలోచనలు పెద్దగా ఉండొద్దు అంటాడు. కీర్తన 1:1. ఇంకా ఎందుకంటే 2025
చదువుతున్నారేంటి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. మొత్తం కీర్తన గ్రంథం మొత్తం ఎన్ని అధ్యాయాలు? 150. 150 అధ్యాయాలు. అన్నిటికంటే పెద్దది 117. 3. 119. ఎన్ని వచనాలు? 176. 176. అన్నిటికంటే చిన్నది 117. 117. ఎన్ని వచనాలు? 2. ఇప్పుడు పెంచారా? లేదు. రైట్. 150 అనుభవాల్లోకి వెళ్ళబోయే ముందు మొదటి దాంట్లో ఎందుకు పెట్టాడు తెలుసా? నువ్వు 150 చదువుతా నేర్చుకుంటా ప్రసంగిస్తావు, కానీ ఫస్ట్ నీకు పెట్టింది ఏంటంటే ఫస్ట్ నీ మైండ్ దుష్టుల ఆలోచన ఉంటుంది, పాపుల మార్గంలో. మూడోది ప్రాముఖ్యమైనది అపహాస్యకులు, హేళన చేసేవాడు, కామెంట్ చేసేవాడు, ఎగతాళి చేసేవాడు జోలికి నువ్వు వెళ్ళు. ఎగతాళి చేసేవాడు జోలికి నువ్వు వెళ్ళు. బాగా వినండి, భారతదేశం గర్వించదగిన తత్వవేత్త, ద గ్రేట్ లీడర్ స్వామి వివేకానంద ఒక చోట కూర్చొని ఉంటే ఒక పిల్లడు ఏడుస్తూ వచ్చాడంట ట్యూషన్కి వెళ్తాను. ఆ ట్యూషన్కి వెళ్ళే దగ్గర 4-5 స్కూల్కి వెళ్ళని పిల్లలు ఆ బండ మీద కూర్చొని ఇటుపోయే వాళ్ళు డైలీ ఏడిపిస్తూ ఉంటారంట. ఈ పిల్లలను కూడా అట్లా ఏడిపిస్తుంటే వచ్చి ఆగిన తర్వాత అడిగాడంట, అయ్యా ఏది ఏడుస్తాను అంటే, డైలీ వాళ్ళు కూర్చొని స్కూల్కి వెళ్ళి వస్తుంటే ట్యూషన్కి వెళ్ళి వస్తుంటే ఏడిపిస్తున్నానంటే ఒక మాట అన్నాడంట, గుర్తుంచుకో, నేను కామెంట్ చేసేవాడు ఎప్పుడు నీ వెనకే ఉంటాడు, వాళ్ళ వైపు చూడకుండా ముందుకు సాగిపోవాలి. వెనక్కు చూసే కొద్దీ ఏ మాటలు ఏ ఆలోచన ఉంటాయి, నీ వెనక ఉండిపోవడమే. నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు. ఎప్పుడు వాళ్ళ స్థానం నీ వెనకనే, వాళ్ళు నీ వెనకనే ఉంటారు. అపహాసకులు కూర్చుండే చోట్ల కూర్చుండొద్దు అంటాడు. సామెతలు 13:20 త్వరగా తీద్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం ఇంకా గట్టిగా, జ్ఞానుల సహవాసము చేయువాడు ఏమవుతాడంట? జ్ఞానము గలవాడు అవుతాడు. తర్వాత మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపో. సో you can stay from narrow-minded people because they will bring you downfall. Keep good relation, good friendship. ఉన్నత దృక్పథం కలిగి ఉంటారు, ఉన్నతంగా ఎన్నో రకాల లాభాలు చూస్తారు, కానీ ఎక్కడ నేరో మైండెడ్ పీపుల్తో జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానం కలిగివాడు అవుతాడు, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోతాడు. ప్రియమైన దేవుడారా, దేవుడు ఈరోజు మన కొరకు ఎందుకు సిద్ధపరిచాడు? దైవికమైన సంకల్పం ఉంది. ద సెకండ్ వన్, పక్షిరాజులోని 2వ లక్షణం జాగ్రత్తగా విందాం. ఈగల్స్ హ్యావ్ అన్ యాక్యురేట్ విజన్. పక్షిరాజు కరెక్ట్ దృష్టి కలిగి ఉంటుంది. ఎంత ఉన్నతంగా ఉన్నా టార్గెట్ చేసిందంటే వెంబడించి కరెక్ట్గా ఆ టార్గెట్ దగ్గరికి వచ్చి ఆగింది. ఈగల్స్ హ్యావ్ ద యాక్యురేట్ విజన్. నీకు కలిగిన దృష్టి, దృక్పథం, ఆలోచన ఏది అనుకుంటున్నావో దాని మీద స్ట్రాంగ్గా నిలబడి. పక్షిరాజు లక్షణం 2వ లక్షణం, వెరీ స్ట్రాంగ్గా నీ చూపు అనేది, తలంపు అనేది, ఆలోచన ఉండాలి, యాక్యురేట్గా, పర్ఫెక్ట్గా ఉండాలి. సో యు నీడ్ టు హ్యావ్ రైట్ అండ్ స్ట్రైట్ విజన్. కనుక నువ్వే నేర్చుకోవాలంటే రైట్ అండ్ స్ట్రైట్ ఆలోచన కలిగి ఉండాలి ఖచ్చితంగా. అండ్ స్టాప్ టు ఫోకస్ ఆన్ యూజ్లెస్ అండ్ పాస్ట్ అబ్స్టకిల్స్. ఎందుకంటే జరిగిపోయిన, గతించిపోయిన ఆటంకాల మీద దృష్టి పెట్టడం ఇమ్మీడియట్గా ఆపేసి, గతము ఇక మోసుకొని రాబాకు. యాత్రికుని ప్రయాణం మూట జీవితాంతం వెంబడిస్తానే ఉంటుంది. గతం వాటి మీద దృష్టి పెట్టడం అనేది ఇమ్మీడియట్గా స్టాప్ చేసి, దెన్ ఓన్లీ యు విల్ బి సక్సెస్. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మాత్రమే నువ్వే గోల్ అనుకున్నావో దేవుడు నిన్న గురి దగ్గరికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. సామెతలు 4:25 త్వరగా తిద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం. వెరీ గుడ్.
పేజ్ నెంబర్ చెప్తున్నాను, వెతుకుతున్నారు. 5 సామెతలు. నీ కన్నులు చూడక గట్టిగా సరిగాను నీ ముందర సూటిగాను చూడ. ఈగల్స్ హ్యావ్ an accurate vision, so you need to have right and straight vision. నీ కన్నులు దిక్కులు చూడదు, అటు ఇటు చూడదు. కరెక్ట్గా నీ కనురెప్పలు నీ ముందర పర్ఫెక్ట్గా ఉండాలంటాడు. కీర్తన 24:4. కీర్తన గ్రంథము 24:4. వెరీ గుడ్. వ్యర్థమైన దాని యందు అండర్లైన్ చేసుకో. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. దేవునికి స్తోత్రం. వ్యర్థమైన దాని యందు మనస్సు, కపటముగా ప్రమాణము, దోషము లేని చేతులు ఉండాలి. ఇగో పరిశుద్ధమైన హృదయం కలిగిన వాడే దేవుని ఇంటిలో అతిథిగా వెళ్ళగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కరెక్ట్ అయిన ఆలోచన, కరెక్ట్ అయిన దృక్పథం, కరెక్ట్ అయిన తలంపు, కరెక్ట్ అయిన ఆలోచన, రైట్ అండ్ స్ట్రైట్ విజన్. నీ కన్నులు నీ ముందర సూటిగా ఉండాలి. కన్నులు మీన్స్ ఏంటంటే మనస్సు అనేది గుర్తుంచుకోండి. కన్నులు అంటే నీ మనస్సు అన్న సంగతి గుర్తుంచుకో. ఫిలిప్పీ 3:13. ఫిలిప్పీకి రాసిన పత్రిక 3:13. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను. ఏంటిదంట? వెనుకున్నవి మరచి. దేవునికి స్తోత్రం. పోయిన సంవత్సరం వద్దు. ఈ సంవత్సరం నీకు ఇచ్చినందుకు ఏం చేయగలుగుతున్నావు అంతే. గడిచిన దాన్ని మళ్ళా వెనకేసుకొని బాధపడుతూ ఉండవద్దు. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. దేవునికి స్తోత్రం. వేగిరపడుచు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈగల్స్ హ్యావ్ an accurate vision, so you need to have right and straight vision. కరెక్ట్ దృక్పథం, కరెక్ట్ ఆలోచన ఉండాలి. రండి, 3వ నాయకత్వపు లక్షణాలు, పక్షిరాజులోని 3వ నాయకత్వపు లక్షణాలు చూద్దాం. ఈగల్స్ డు నాట్ ఈట్ డెడ్ థింగ్స్. చచ్చిపోయిన వాటిని పక్షిరాజు ముట్టదు. గుర్తుంచుకో. చచ్చిపోయిన వాటిని, వేరే తిన్న వాటిని పక్షిరాజు ముట్టదు. They eat only fresh meat. They eat only fresh meat అంతే. ఎవరో తిన్నది. చచ్చిపోయిన వాటిని అసలు టచ్ చేయదు. చంపి దాన్ని టార్గెట్ చేసి తింటూ ఉంటుంది. సో డు నాట్ డిపెండ్ అపాన్ యువర్ పాస్ట్ టెన్స్. గతం గురించి కీప్ లుకింగ్ ఫర్ న్యూ అచీవ్మెంట్స్. దేవునికి స్తోత్రం. గతం గురించి బాధపడుతూ ఉండే కంటే క్రొత్తదైన గమ్యం, క్రొత్తగా చేరవలసిన ఏదైతే హద్దులు ఉన్నాయో వాటి కొరకు ప్రయాసపడాలి. అందుకనే ఇందాక చదివిన మాట మళ్ళీ చదువుదాం. దానికంటే ముందు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనం చదువుదాం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తనను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. దేవునికి స్తోత్రం. చూడు తల్లి, బానిస దేశంలో ఉన్నప్పుడు, బానిసలుగా అందరూ పట్టబడినప్పుడు, ఇంకా రాజు యొక్క అధికారుల యొక్క చేతుల్లో ఉన్నప్పుడు దృక్పథం మాత్రం చేంజ్ కాదు. అది రాజు భోజనమైనా సరే అపవిత్రత వచ్చిందంటే దాన్ని తీసివేశాడు కనుక దేవుడు ఆ దేశానికి ప్రధానిని చేశాడు. ఆ దేశానికే ప్రధానిని చేశాడు. ఆలోచన మారిన, ప్రాంతం మారిన, ఊరు మారిన, ఆ ఉన్నతమైన దృక్పథంతో ఉన్నారు. ఎక్కడున్నా సరే
దేవుని బిడ్డగా ఒక ప్రవక్తగా జీవించాలనుకున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా అక్కడ వాళ్ళందరికీ చెప్పాడు, ఈ రాజు తినే భోజనం మాత్రం నాకొద్దు, సాధారణమైన కూరలు మాత్రం చాలు. అందుకనే ఈగల్స్ డు నాట్ ఈట్ డెడ్ థింగ్స్, దే ఈట్ ఓన్లీ ఫ్రెష్ మీట్. సో డు నాట్ డిపెండ్ అపాన్ యువర్ పాస్టర్స్, కీప్ లుకింగ్ ఫర్ న్యూ అచీవ్మెంట్స్. ఈ సంవత్సరంలో ఈ నెలలో ఏ ప్రాంతాలు, ఏ పరిచయం, ఏది నూతనమైంది, ఏది ఇంకా ఆశీర్వాదం, ఏ తలాంతులతో దేవుడిని మహింపరచాలన్నది ముందు దృక్పథం పుడితే దేవుడే బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టించగా హల్లెలూయా. పొట్టి చక్కయ్య ఎవరో చూడాలని చెక్కెక్కాడు. ఒక్కడుగేసి ముందుకు వస్తే జక్కయ్య తొందరగా నేనే నీ ఇంటికి వస్తాను. నీ ఆలోచన ఒక్కడుగు ముందుకు వస్తే 9 అడుగులు దేవుడే వేసి నేను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. పక్షిరాజులోని 4వ లక్షణం, ఈగల్స్ లవ్ ద స్టార్మ్స్. పక్షిరాజు తుఫానుని, పెద్ద పెద్ద తుఫాన్ని చాలా ఇష్టపడతాయి. ఈగల్స్ లవ్ ద స్టార్మ్స్, తుఫాన్ని బాగా ఇష్టపడతాయి. ఎందుకు అనేది ఫుడ్ కోసమైనా, ఇంకా హైగా ఎగరడానికైనా, మరొక ప్లేస్కి వెళ్ళటానికైనా, లేకుంటే అనేక జంతువులు చూడడానికైనా, డిఫరెంట్ అన్నమాట రీజన్స్ చాలా ఇష్టపడతాయి. సో అచీవర్స్ ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీ ఛాలెంజెస్. గురి కలిగి వెళ్ళాలనుకున్న వారికి ఎదురు ఎలాంటి ఛాలెంజ్ ఎదురైనా కూడా భయపడడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయపడే ప్రసక్తే లేదు. దానియేలు బోనులోకి సింహాలన్నీ వచ్చి దానియేలు ఎదుట ఉంటే వెనక దేవదూత వచ్చి నిలబడితే సింహాలన్నీ రాత్రంతా బోల్నెట్ ప్రే చేసింది. ప్రైజులో ముందే చెప్పింది. ఇప్పుడైతే ఒక్కటే భోజనం, తెల్లారితే మాత్రం చాలా ఉంది, నీ ఇష్టం. బహుశా అందుకనేమో పైనుంచి కింద పడేలోపు ఎముకలు కూడా లేవని రాశాడు. ఉందా రాసి? పైనుంచి కిందకు వచ్చేలోపు ఎముకలు కూడా లేవని క్లియర్గా రాయడు. ఈ నైట్ అయితే ఒక్కడే కొద్దిగా బోల్నెట్ ప్రే చేస్తే, ఫాస్టింగ్ ఉంటే తెల్లారి మాత్రం ప్రిమెంటివ్ కదా. సో అచీవర్స్ ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీ ఛాలెంజెస్. ఏదైతే గురి కలిగి ఉన్నావో ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా భయపడదు. నీ గురి గమ్యం ఒక శ్రేష్టమైన దృక్పథం ఉంటే అది ఎటువంటి తుఫానైనా, ఎటువంటి పెద్ద అలైనా, ఏదైనా సరే సాధించవచ్చు. దే ఫెల్ట్ హ్యాపీ అండ్ కన్వర్ట్ ఫ్రమ్ ప్రాఫిటబుల్లీ. అటువంటి మనుషులు ఏంటంటే సమస్య ఏదైనా సరే వారికి అనుకూలంగా మార్చుకుంటారు, ఇంకా చాలా సంతోషంగా వెళ్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. క్లియర్గా రాయబడే మాట ఏంటంటే క్రీస్తులో కృంగిపోతే ఏదైనా ఇబ్బందిలో కృంగిపోయిన ఎడల నేను చేతగాని వాడిని. ఎక్కడో మిస్ అయింది, అది నిన్ను నడిపించేవాడు శక్తిమంతుడు అన్న సంగతి నీకు ఖచ్చితంగా తెలియాలి. చూడండి, బైబిల్ ఏం చెప్తుందో త్వరగా తీద్దాం. కీర్తన గ్రంథం 40:17 వచ్చు. కీర్తన గ్రంథం 40:17 వచ్చు. నేను శ్రమల పాలై దీనుడనైతే ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవ ఆలస్యము చేయదు. దేవునికి స్తోత్రం. ఎటువంటి శ్రమైనా, ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి అనారోగ్యమైనా, ఎటువంటి అప్పుల బాధ అయినా, ఎటువంటి కష్టం ఎదురైనా సరే ధైర్యాన్ని మాత్రం కోల్పోగా. నేను శ్రమల పాలై దీనుడనైతే ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. కీర్తన 75వ సంకీర్తన 5వ వచనం. నేను దీనుడనైతిని, దేవా త్వరపడి రమ్ము, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయొద్దు. దేవునికి స్తోత్రం. గట్టించగా హల్లెలూయా. రండి, పక్షిరాజులోని 5వ లక్షణం ఇక్కడ ఉన్న మేము ముగించుకుందాం. 5వ లక్షణం ఏంటిదంటే ఈగల్స్ నీడ్ టు ఫ్రెండ్షిప్ టు ఎనీ అదర్ ఈగల్ ఫస్ట్ టు టెస్ట్ ఆపోజిట్ వన్ ఫర్ కమిట్మెంట్. పక్షిరాజు కనుక ఎవరైనా వ్యక్తితో స్నేహం చేయాలని నిర్ణయించుకుంటే ఆ స్నేహం చేసే వ్యక్తిని ముందు పరీక్ష పెట్టి, నిబంధన కోసం పరీక్ష పెట్టి, కరెక్ట్ అయినా, మనసు కరెక్టేనా, ఆలోచన కరెక్టేనా, దృక్పథం కరెక్టేనా, ఇతను కరెక్టేనా అని చెప్పి
ఆలోచించి స్నేహం చేసింది, ఆలోచించి ప్రయాణం మొదలుపెట్టింది, ఆలోచించి ప్రయాణం చేయడానికి ఇష్టపడింది. అందుకనే ఇర్మియా 6:16 త్వరగా చేద్దాం. ఇర్మియా గ్రంథం 6:16, కీర్తన 106 తీసుకుంటాం. ఇర్మియా గ్రంథము 6:16. యెహోవా జ్ఞానసర్వించుచున్నాడు. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేసే ముందు పక్షిరాజు ముందుగా టెస్ట్ చేసిందంట. ఎందుకంటే ఆ జర్నీ చాలా కాలం చేయాలి కాబట్టి, చాలా ప్రయాణం ఉంటుంది కాబట్టి పరీక్షించింది. ఎదిగో మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోనండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేవునికి స్తోత్రం. అప్పుడు మీకు నెమ్మది కలుగును. 6వ లక్షణం చూద్దాం. పక్షిరాజులోని 6వ లక్షణం, ఈగల్స్ ప్రిపేర్ ఫర్ ట్రైనింగ్. సో you should leave your comfort zone. If there is no growth, think once again. పక్షిరాజులు ఏం చేస్తాయంటే బాగా కష్టపడటానికి బహుగా ఇష్టపడతాయి, తనను తాను కష్టం పరచుకోవడానికి ఇష్టపడతాయి. కనుక ప్రస్తుతం ఉన్నది చాలా కంఫర్ట్గా ఉన్నాను అనుకుంటే దాని నుండి కొద్దిగా కష్టపడటానికి ముందుకు రా. అప్పుడు మాత్రమే ఎక్కడ ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు, అక్కడ డెవలప్మెంట్ లేకపోతే ఒక్కసారి ఆలోచించుకో. వై దేర్ ఈస్ నో డెవలప్మెంట్? ఎందుకు డెవలప్మెంట్ లేదు? ఎందుకు వరాలు, ఎందుకు తలాంతులు, ఎందుకు డెవలప్మెంట్ లేదు, ఎందుకు బ్లెస్సింగ్స్, ఎందుకు ఆశీర్వాదాలు, ఎందుకు లేదు అన్న సంగతి ఒకసారి ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఈగల్స్ ప్రిపేర్ ఫర్ ట్రైనింగ్. ఫిలిప్పి 3:14 చూడండి. ఫిలిప్పి పత్రిక 3:14 వచ్చింది. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం. ఉన్నతమైన బహుమానం పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ద లాస్ట్ వన్, ద 7th వన్, పక్షిరాజులోని 7వ సద్గుణం, 7వ నాయకత్వపు లక్షణం, లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటంటే జాగ్రత్తగా వింటుంది. when the eagle grows old, they hurt themselves for new feathers. ఎప్పుడైతే వృద్ధాప్యం వచ్చింది అని బరువు ఎక్కువైపోయి, భారం ఎక్కువైపోయి, నడవలేని స్థితిలో, ఎగరలేని స్థితిలో ఉంటుందో ఒక్కసారి నిర్ణయించుకుంటుంది. తనను తాను కరెక్ట్గా సెట్ చేసుకోవాలని మైండ్లో నిర్ణయించుకుంటుంది. 1 కొరింథీ పత్రిక 9:27. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు కానీ, ఇంకా గట్టిగా అందరూ కలిసి, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకున్నాను. గట్టిగా చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. మీకు ప్రకటించిన తర్వాత భ్రష్టుడను కాకుండానట్లు. వాట్ ఈస్ వాల్యూ యూ హ్యావ్? ఎంత ఉన్నతమైన స్థితిలో దేవుడు ఎంచుకున్నాడు. నీకు ప్రకటించిన తర్వాత భ్రష్టుడను కాకుండానట్లు నన్ను నేను నలగగొట్టుకుంటున్నాను. ఇదిగో వృద్ధాప్యం వచ్చిందని తెలిస్తే ఆ రెక్కలన్నీ పీకేసుకోవడానికి రెడీ అయిపోద్ది. అందుకని ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఓల్డ్ హ్యాబిట్స్, అర్జెంట్లీ ట్రై టు లీవ్ దెమ్, అదర్వైజ్ దే ఆర్ బర్డెన్ టు యువర్ లైఫ్. ఏదైనా పాత తలంపులు, ఆలోచనలు, క్రియలు, చేష్టలు ఏదైనా ఉంటే ఇమ్మీడియట్లీ రిమూవ్ దెమ్. ఇమ్మీడియట్గా వదిలేసి, లేదా నీ జీవితానికి అవి భారం అయిపోతుంది, నీ జీవితానికి అవి బరువు అయిపోతుంది, మోయలేని బరువుగా మార్చబడితే. చివరి వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయం 10-11 వచ్చిన. ఇంకా గట్టిగా, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలుగవలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిలో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరు
బలపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందినైనను నేను అనుకొనటలేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితును దాన్ని పట్టుకొనవలని పరిగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7 శ్రేష్టమైన నాయకత్వపు లక్షణాలు. నిన్ను నీవు తీర్చిదిద్దుకోవడానికి, నిన్ను నీవు సరిదిద్దుకోవడానికి, నీ మనస్సు నెమ్మదిగా ఉంటే ఇది పక్షిరాజు యవనంలాగా దేవుడు నిన్ను డిజైన్ చేస్తాడు. ప్రియమైన దేవుడా, పాత నిబంధనలో రాయబడింది, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు పోలికగా చెప్పబడింది. ఈనాటి కాలంలో వారిలోని 7 సద్గుణాలు దేవుడు ఈరోజు మనకు తెలియజేశారు. మనల్ని మనం నూతన సంవత్సరంలో పురికొల్పుకుంటూ ఉన్నతమైన బలం కలిగి, నూతన బలం కలిగి నడుచు రీతిగా దేవుడు మనందరినీ బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. చెప్పినటువంటి వాక్య నిమిత్తము